ఇంట్లో క్యాబేజీ ఫ్రై అయితే చేద్దామని ఫస్ట్ అయితే షాప్లోకి క్యాబేజీ ఫ్రై చేసి పెడదాం డీప్ ఫ్రై అని క్యాబేజీని అయితే కట్ చేసి ఇక పెట్టుకున్నాము. అయితే ఎప్పుడు చేయలే, ఇక ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి ఇంట్లో కొంచెం కలిపి టేస్ట్ ఎలా ఉంటుందో ఇక వేడి అన్నంలో పప్పుచారు పోసుకొని ఇలా క్యాబేజీ ఫ్రై పెట్టుకొని తిందామని ఇక అన్నం అయితే పొయ్యి మీద పెట్టినాము. పెట్టిన తర్వాత క్యాబేజీ కూడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ సరిపోను వేసి కొంచెం కార్న్ఫ్లోర్ వేసి ఇక నూనెలో ఇలా డీప్ ఫ్రై అయితే చేస్తున్నాము. ఇందులో కలరు కూడా ఏది వాడట్లేదు, మామూలుగా ఇలా నూనెలో అయితే డీప్ ఫ్రై చేసినాము. మొత్తం మీద ఇలా డీప్ ఫ్రై అయితే చేసింది. నాకెందుకో ఇది కొంచెం మాడినట్టు అనిపిస్తుంది. ఇక తర్వాత డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇక దీన్ని అయితే పప్పుచారు తిందామని ప్లేట్లో అయితే ఒక గిన్నెలో అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇక రెడీ చేసి పెట్టుకున్న తర్వాత దీన్ని స్మెల్ చేస్తూ ఉంటే నాకైతే నచ్చలేదు, నేను క్యాబేజీ తినను. ఇక తర్వాత ఇది చాలా ఇంత వేస్తే కొంచెమే వచ్చేసింది, అసలు టైం కూడా చాలా పడుతుంది, ఎంతో చేస్తే కానీ గీతత్ అయితే రాదు. ఇక చూద్దాము, ఇది ఇక టేస్ట్ అయితే చేద్దామని ప్లేట్లో వేసి పెట్టుకుంటే మా నాన్నగాడు వచ్చిండు. మా నాన్నగాడు వచ్చి దీన్నైతే ఇక టేస్టీగా ఇష్టంగా తింటున్నాడు. ఇదేంటి దీన్ని ఇంత ఇష్టంగా తింటున్నాడు, దీని రుచి అయితే నేనైతే చూడలేను ఎలా ఉంటుందో అని అనుకున్నాను. ఇక వాడిని చూస్తూ ఉంటే ఇంకా తింటూనే ఉన్నాడు. మొత్తం ప్లేట్ గిన్నెలో ఉన్న గిన్నె మొత్తం తీసేసుకొని ఇక ఒళ్ళో పెట్టుకొని వాడైతే నిద్రలోకి లేచి వచ్చి ఇక వాటిని అయితే తింటూనే ఉన్నాడు. ఆ ప్లేట్ మాత్రం వదులుతలేడు. ఇక మొత్తం బాన్మంగల్ని పెడితే మొత్తం తినేలా ఉండు, మరి అది చాలా టేస్ట్ ఉన్నట్టున్నది. ఇక చూద్దాం వీడు ఎంతవరకు తింటాడో అని చూస్తూ ఉంటే మొత్తం చూడండి ఎలా తింటుండో, అసలు దొంగ పిల్లిలాగా తింటుండు, మొత్తము బుక్కలు పోసుకుంటూ ఇక మొత్తం తినేలా ఉండు. వాడే టేస్ట్ అంత బాగా కుదిరినట్టుంది, మనకి చాలా నచ్చింది. తర్వాత ఇక మేమైతే అందరం టేస్ట్ చేద్దాం రాని మన దగ్గరికి అయితే తీసుకొని ఇందులో ఇంకా కొంచెం టేస్ట్ ఉంటుందని పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే నూనెలో వేయించి ఇలా వేసి అయితే రెడీగా పెట్టుకున్నాము. ఇప్పుడు దీన్ని ఇక వేడి పప్పుచారులో అన్నంలో ఇక సైడ్ డిష్గా టేస్ట్ అయితే చేద్దామని ఇలా రెడీ చేసుకుంటున్నాము. చూడండి, మొత్తం మీద అయితే నెక్స్ట్ వీడియోలో అయితే ఇది ఎలా ఉంటుందో టేస్ట్ చూసేద్దాము. ఇక అలాగే షాప్లో కూడా ఇక సేమ్ ఇట్లే ఇక డీప్ ఫ్రై అయితే చేసేసినాము. ఈరోజు డీప్ ఫ్రై అయితే చాలా బాగా కుదిరింది, మాడకుండా. అలాగే దాంతోపాటు ఆలూ ఫ్రై చూడండి, ఆలూ ఫ్రై అయితే నోరు ఊరిపోతుంది. మళ్ళీ మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.